31వ వచనం మాత్రం చదువుకుంటా. నిర్గమకాండం 25వ అధ్యాయం 31వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. మరియు నీవు మేలిమి బంగారంతో దీపవృక్షమును చేయవలను, నకిషి పనిగా ఈ దీపవృక్షమును చేయవలను, దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలను, దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను. ప్రార్థన చేసుకుంటారు. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసుప్రభువు వారి శ్రేష్టమైన నామమున ఈ రాత్రి వేళ మరొకసారి మీ పాద సాన్నిధ్యంలో కనపడటానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. చదువుకున్న లేఖన భాగంను తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరు విరచి ఆశీర్వదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కనులు తెరవమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నేనైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసులను, మీరు ఏదైనా అందచేస్తే కానీ నేను ఏమి చెప్పచాలని నా నిస్సహాయ స్థితిని తెలియచేసుకుంటూ మీ పైన ఆధారపడుతూ ఉంటుండగా కృప చూపించుము, మేలుకై జ్ఞాపకం చేసుకుని చేరి వచ్చిన బిడలు వారి ఆత్మీయ స్థితిగతులు అక్కరలు ఎరుగుదురు. వారి అక్కర కొలది మీ వాక్యాన్ని వారికి పంచిపెట్టము. మెట్టుకు మీ బలమైన సాన్నిధ్యాన్ని మేము అనుభవించినట్లుగాను మా ఎడల మీరు కలిగి ఉన్న తలంపులు అర్థం చేసుకోవటానికి, మా విషయంలో మీ ప్రేమ, మీ వాత్సల్యత, మీ పట్టింపును అర్థం చేసుకున్న వారమై మరింతగా మేము మిమ్మల్ని ప్రేమించడానికి కావలసిన కృప చూపించు. ఈ రాత్రి మేము కూడా వచ్చుట ఆ రీతిగా లాభదాయకంగా చేయము. ఇంకొన్ని మార్గంలోనూ త్వరపెట్టి తీసుకుని రమ్ము. మీ హస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ మీ దీవెనలు కోరుతూ యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. మరొకసారి అదే వచనాన్ని చదువుకుంటాం. 25 నిర్గమకాండం 31వ వచనం. మరియు నీవు మేలిమి బంగారంతో దీపవృక్షమును చేయవలను, నకిషి పనిగా ఈ దీపవృక్షం చేయవలను, దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలను, దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను. చదువుకున్న ఈ లేఖన భాగంపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి చేరి వచ్చిన మనందరితో కూడా మాట్లాడినగాక. పోయిన వారం మనం చూసిన అంశం ఏంటంటే దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను అని. అంటే స్పేర్స్గా కాదు, అది ఆ బంగారపు ముద్దలో నుండే అవి సాగదీయబడి సిద్ధపరచబడాల్సి ఉంది. అందుకే అది ఏకాండంగా ఉండాలి, కలిసి ఉండాలి. ఇది మన రక్షణ యొక్క నిశ్చయితను గురించి, ప్రభులో మనకున్న భద్రతను గురించి మాట్లాడుతుందని పోయిన పాఠంలో మనం చూసాం. అయితే ఇదే వచనంలో మరొక మాట కూడా గుర్తించదగిందిగా మనకు కనపడుతుంది. మరియు నువ్వు మేలిమి బంగారంతో దీపవృక్షమును చేయవలను, నకిషి పనిగా చేయవలను. మళ్ళా క్రిందికి వస్తే దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలను. 2 పర్యాలు ఈ మాట నకిషి పనిగా చేయవలను. నకిషి పనిగా అన్న మాటకు అది కొట్టబడి లేక దంచబడి అనేటువంటి భావము ఇస్తుంది. అందుకే ఇంగ్లీష్ బైబిల్లో అయితే బీటన్ వర్క్ అని రాయబడుతుంది. కొట్టబడి చేయవలసినటువంటి పనిని గురించి మాట్లాడుతుంది. ఇది 2 కోణాల్లో కూడా మనం ఆలోచించుకోవచ్చు. మొదటిగా చూస్తే క్రీస్తులో
ప్రభు మనల్ని రూపొందించడానికి, దేవుడు మనల్ని రూపొందించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నలగొట్టినటువంటి విధానాన్ని గురించి మాట్లాడుతుంది. అతన్ని నలుగుగొట్టుట యెహోవాకు ఇష్టమైంది. ఎందుకు ఆ రీతిగా ఇష్టమైంది చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతన్ని నల్లగొట్టుకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగచేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే ఆయన కోరిన సంతతి తాను నలగగొట్టబడుట ద్వారా ఉద్భవిస్తుంది అనేది. అంటే మనమే ఆయన సంతతి. మనము ఉనికిలోనికి రావడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన నలగగొట్టాల్సి వచ్చింది. మనం ఎక్కడున్నాం? మనం క్రీస్తు నందున్నటువంటి వారు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా అదే మనం చూస్తాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై ఆ సిలువను సహించాడు. కొట్టబడ్డానికి ఇష్టపడ్డాడు, దంచబడ్డానికి ఆయన ఇష్టపడ్డాడు. తన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటది అంటే మనమే. ఆ సంతతిని ఆయన చూడాలని, తన సంతతిని, తన ప్రజను తాను చూడాలని ఆశించి ఆ ఆనందం కొరకు తాను కొట్టబడినట్లుగా మనం చూస్తాం. ఇది ఒక కోణంగా మనం ఆలోచించుకోవచ్చు. మరొక కోణంగా ఆలోచన చేస్తే క్రీస్తులో తండ్రి అయిన దేవుడు మనల్ని సిద్ధపరిచే విధానం కూడా కనపడుతుంది. మనల్ని వ్యక్తిగతంగా, పర్సనల్గా క్రీస్తు నందున్నటువంటి మనల్ని తండ్రి అయిన దేవుడు ఏ రీతిగా మనల్ని సిద్ధపరుస్తున్నాడో అన్న విషయాన్ని గురించి ఆ దృక్పథంలో, ఆ కోణంలో మనం ఆలోచించవచ్చు. క్రీస్తు నందు మనల్ని ఉంచడం మాత్రమే కాక క్రీస్తు నందు ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఎలా సిద్ధపరుస్తున్నాడు? తన కుమారుని యొక్క సారూప్యతలోనికి మనం వచ్చినట్టుగా ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. బట్ ది ప్రాసెస్ ఈజ్ సేమ్. ఆ ప్రక్రియ మాత్రం ఒకటే. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ 2వ అధ్యాయం 10వ వచనం. ఎవని నిమిత్తం సమస్తం ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నావో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుట. మన రక్షణకర్త అయిన ప్రభువును శ్రమల ద్వారానే సంపూర్ణునిగా చేశాడు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే మహిమలోనికి తెచ్చాడు. సేమ్ ప్రాసెస్ కూడా మన విషయంలో కూడా అదే. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. ఇది మనం కూడా ప్రభు కోరినటువంటి ఆ సారూప్యతలోనికి మనల్ని తీసుకొని రావడానికి ప్రభు మనల్ని దంచక తప్పదు, కొట్టక తప్పదు, మనల్ని ఆ రీతిగా ఇబ్బంది పెట్టక తప్పదు. ఆ మార్గం గుండా ప్రభు మనల్ని తీసుకుని వెళ్తాడు. అయితే ఇక్కడ ఈ ప్రాసెస్లో మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రభు యొక్క ప్రేమ మన విషయంలో బయలుపడుతుంది అని చెప్పవచ్చు. ఆయన అట్రిబ్యూట్, ఆయన సుగుణాలు మనల్ని తన కుమారుని యొక్క సారూప్యతలోనికి మనల్ని మలచటంలో, మనల్ని ఆ రీతిగా నకిషి పనిగా చేయటంలో తండ్రి అయిన దేవుడు మన ఎడలో చూపుచున్నటువంటి ఆయన ప్రేమతో కూడిన సుగుణాలు మనకెన్నో ఇందులో కనపడతాయి. కనీసం ఒక 5 సుగుణాలు మనం చూడవచ్చు. మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే, ఆయన నకిషి పనిగా మనల్ని చేస్తున్నప్పుడు ఆయన తన సమయాన్ని మన కొరకు కేటాయిస్తున్నాడు.
ఆయన తన సమయాన్ని మన కొరకు కేటాయిస్తున్నాడు. పోయిన ఆదివారం అనుకుంటాను మనం చూసాం కదా, అంతకు మునుపు ఆదివారమేమో, మనం ఎవరిని ప్రేమిస్తామో వారికి మన సమయాన్ని ఏం చేస్తాం? కేటాయిస్తాం. ఎవరిని ప్రేమిస్తామో వారికి మన సమయాన్ని కేటాయిస్తాం. ఇప్పుడు కుమారుడైన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ త్రియేక దేవుడు మనల్ని ఆ కుమారుని యొక్క సారూప్యతలోనికి తీసుకుని వచ్చే విషయంలో దే ఆర్ స్పెండింగ్ దేర్ టైం. వాళ్ళ సమయాన్ని వాళ్ళు వెచ్చేస్తున్నారు. ఎంత సమయం వెచ్చేస్తున్నారు వాళ్ళు? ఎంత సమయం వెచ్చేస్తున్నారు? దినానికి ఒక 5 గంటల, 6 గంటల, లేక 10 గంటల, ఎన్ని గంటలు వెచ్చేస్తున్నారు? చూడండి, యోహాను రాసిన సువార్త, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. అందరికి కలిసి చదువు. యోహాను సువార్త 14:17 అందరికి కలిసి. లోకం ఆయనను చూడదు, ఆయన నెరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయన నెరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎన్ని గంటలు ఉంటాడు? ఎన్ని గంటలు ఉంటాడు? 24/7 కదా. మనం ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత ఎక్కువ సమయాన్ని వాళ్ళకి కేటాయిస్తామని అంటున్నాం. 24 గంటలు, వారానికి 7 రోజులు తనకున్న సమయం అంతా మనకే కేటాయిస్తున్నాడంటే ఎంత ప్రేమిస్తున్నాడో నిన్ను ఆలోచించు. అందుకే మనల్ని రూపొందించేటువంటి విషయానికి వస్తే ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా మన విషయంలో ఆయన పనిచేస్తూనే ఉంటాడు. అదే ఆయన మన ఇళ్ళలో చూపుతున్నటువంటి ప్రేమ. 2 కొరింథీ 3:18 మనందరికీ తెలుసు కదా. ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ ఆయనకు స్వాతంత్రం ఉంటుంది. మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు. ప్రభువు ఆత్మ ద్వారా ఆ పోలికగానే మార్చబడుతున్నాము. అందుకే యేసుప్రభు వారు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు చాలా దుఃఖపడ్డారు. ప్రభు, నువ్వు మాతో ఉంటే ఎంత బాగుంది, మాతో గడిపినటువంటి దినాలు ఎంత చక్కగా ఉన్నాయి. ఏదైనా మేము తప్పు చేస్తే వెంటనే సరి చేసేవాడివి. అప్పుడప్పుడు మమ్మల్ని తిట్టినా పర్లేదు. సాతానా, నా వెనకకు పోమని తిట్టావు కదా, అట్లాంటి తిట్లు తిట్టినా పర్వాలేదు, మమ్మల్ని సరి చేస్తూ వచ్చినావు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే ప్రభు ఒక మాట అంటాడు, నేను వెళ్ళిపోవట మంచిది. అదేంటి? నువ్వు వెళ్ళిపోతే మాకెలా మంచిది? నేను వెళ్ళిపోతే ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. ఆయన మీలో ఉంటాడు, మీతో కూడా ఉంటాడు. నేనైతే తాత్కాలికంగా, భౌతికంగా కొన్ని దినాల వరకే, కొంత మట్టుకే, కొంత పరిధిలోనే మీ మధ్యలో ఉండగలను మిమ్మల్ని రూపొందించడానికి. కానీ పరిశుద్ధాత్మదేవుడు వస్తే ఆయన మీలో ఉంటాడు, మీతో కూడా ఉంటాడు, 24 గంటలు మీతోనే ఉంటాడు. మిమ్మల్ని రూపొందించే విషయంలో ఆయన పని కలిగి ఉంటాడు. ఇది మన ఎడల ఆయన చూపిస్తున్న అపారమైన ఆయన ప్రేమని మనం చెప్పక తప్పదు. అందే భక్తుడైనటువంటి హబక్కూకి ప్రార్థన చేశాడు. ఏమని? 3వ అధ్యాయం 2వ వచనంలో, దేవా, సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరంలో జరుగుచుండగా దానిని తెలియచేయి. సో మన ప్రార్థన ఇది అయి ఉండాలి. ఆయన ఎప్పుడు అందుబాటులోనే ఉన్నాడు. ఆయన మనల్ని సరిచేయడానికి, తన కుమారునిక సారూప్యతలోనికి మనల్ని తీసుకొని రావడానికి 24 గంటలు కూడా మనకు అందుబాటులో ఉన్నాడు. ఈవెన్ రాత్రి సమయాల్లో కూడా ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం ఆయనకు అప్పగించుకొని మనల్ని ఆయన సారూప్యతలోనికి మార్చమని అడగడం మనకెంతో అవసరం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీ 1వ అధ్యాయం 11వ వచనం.
అందరు కలిసి చదువుతాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం తన మహిమకు కీర్తి కలగచేయాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థంగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున ఆయన ఎలా చేస్తాడంట కార్యాలు? తాను ముందుగా నిర్ణయించిన తన చిత్త ప్రకారంగా చేస్తాడు, కానీ నీకు దోచినట్టుగా చేయమంటే చేయడు. ఇప్పుడు పాత నిబంధన కాలంలో ఆ బంగారు ముద్ద దాన్ని నకిషీ పనిగా చేసి దీపవృక్షంగా చేయాలి. బంగారు ముద్దకి మనసు లేదు కదా, ఎందుకు ఇంత గట్టిగా కొడతావు, కొంచెం మెల్లగా కొట్టరాదా, ఈ ఏరియాలో దయచేసి కొట్టమాకు, ఇక్కడ వదిలిపెట్టలే అని చెప్పడానికి దానికి మనసు లేదు. కానీ మనకైతే దేవుడు ఏమిచ్చాడు? మనకు మనసు ఇచ్చాడు కదా, స్వచ్ఛత్వం ఇచ్చాడు. అందుకే మనం అప్పుడప్పుడు నోరు తెరుస్తుంటాం, ఏమని? వద్దులే ప్రభా, ఇక్కడ కొట్టకు, అక్కడ కొట్టకు, ఈ పరిస్థితి దయచేసి రాని మాకు, ఆ పరిస్థితి దయచేసి రాని మాకు అని అంటాం. అందుకే డిలే అవుతుంది. ఏదండి? మనలో ఆయన జరిగించాల్సినటువంటి కార్యం అనేది డిలే అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఏమై ఉండాలి, ఎలా ఉండాలి, ఏ రూపంలో ఉండాలి అన్నటువంటి విషయాలు హీ హాజ్ ఆల్రెడీ డిసైడెడ్. ఎప్పుడు డిసైడ్ చేశాడు? జగత్తు పునాది వేపుడకు మునిపే తీర్మానం చేసేసాడు. ఆయన చేసిన తీర్మానాన్ని అనుసరించి, ఆయన సంకల్పాన్ని అనుసరించే పని చేస్తాడు, కానీ మనం కోరినట్టుగా చేయడు, మనం ఆశించినట్టుగా చేయడు. కనుక ఇది మన మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే, మనకు స్వచిత్తం ఉండి కూడా మనల్ని మనం ఈల్డ్ చేసుకోవటం, పరిశుద్ధాత్మదేవికి మనల్ని మనం అప్పగించుకోవటం. దేవా, నా జీవితం విషయంలో నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి, ఐఎమ్ గివింగ్ యూ ఫ్రీడమ్, నీకు స్వాతంత్రం ఇస్తున్నాను, కంప్లీట్గా నీ ఇష్టం, నీ చిత్తం అని మనల్ని మనం లోపరుచుకోవడం ద్వారా ఆయన మన విషయంలో జరిగించేటువంటి కార్యం అనేది త్వరితగతిని జరుగుతుంది. మన స్వచిత్తాన్ని అడ్డుపెట్టుకొని ఆయన చిత్తానికి వ్యతిరేకంగా పోతూ మనల్ని మనం ఈల్డ్ చేసుకొని కారణం చేత సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఆయన అందుబాటులో లేడని కాదు, ఆయన 365 రోజుల సంవత్సరానికి నీకు అందుబాటులో ఉన్నాడు. నీలో ఉండి, నీతోనే ఉండి నిన్ను రూపొందించాలనేది ఆయన యొక్క ఉద్దేశం. ఎందుకు ఆలస్యం అవుతుంది? బైబిల్లో మనం చదువుతాం కదా చాలా విషయాలు. కాలంను బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు, ఒకడు మూలపాఠాలు మీరలా మీకు బోధించాల్సి వస్తుంది. అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలతోనే పెంచాను, ఇప్పుడు కూడా మీరు అలాగే కనపడుతున్నారు. అయ్యో గలతీలారా, ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగిస్తారా? ఫిలిప్పి 4:19 పౌలు అంటాడు, క్రీస్తు స్వరూపం మీ అంద ఏర్పడు వరకు మరలా నాకు ప్రసవేదన కలుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, కాలానుగుణంగా మన పరివర్తనం కలగలేదు అని అర్థం. సంవత్సరాలు దొరికిపోతున్నాయి కానీ సమయం వృధా అవుతూ ఉంది. నీలో ఉండి నిన్ను రూపొందించాలని, తన సారూప్యతలోనికి నేను తీసుకొని రావాలని ఆశపడినటువంటి దేవుడు స్వేచ్ఛగా చేయలేకపోతున్నాడు ఆయన పనిని. ఆయన ఒకటి చేద్దామనుకుంటే అది కాదు ప్రభా, ఇది చేయంటున్నాను. ఆయన తాను సంకల్పించిన దాన్ని బట్టి, తాను ఏర్పరిచిన దాన్ని బట్టి, తాను ముందుగానే ఏం డిసైడ్ చేసుకున్నాడో దాన్నే చేస్తాడు, కానీ మన ఇష్టాలని ఆయన చేయడు. అందుకే ఆయన సంకల్పానికి మనల్ని మనం ఈల్డ్ చేసుకోవటం చాలా అవసరం. ఒకవేళ ఆ రీతిగా చేస్తే ముగింపు ఎలా ఉంటుందో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అందరికీ కలిసి, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ
మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడను. దేవదూతలు ఈ కార్యములను, ఏ కార్యాలని? పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేయడానికి ఈ దూతలను కూడా వాడుకున్నాడట పరిచారకులుగా. వాళ్ళు మనకు పరిచర్య చేశారు, అసిస్టెంట్స్గా పనిచేశారు. ఏంటి ఇంత విఐపీలా వీళ్ళకి ఇంత పరిచర్య చేస్తున్నాం మనం అని అర్థం కాలేదంట. చివరికి ఒకరోజు అర్థమైంది, ఓహో దేవుడు వీళ్ళని మహిమలోనికి తీసుకొస్తున్నాడు, తన కుమారుని యొక్క సారూప్యతలోనికి వీళ్ళని తీసుకొస్తున్నాడు అన్న విషయం అర్థమై అప్పుడు అనుకున్నారంట, అబ్బా ఆ రూపంలోనికి వాళ్ళు మార్చబడితే కనీసం అట్ట తొంగి చూసే ఆధిక్యతన్న మాకు దొరుకుతుందా అని అనుకుంటున్నాను. కనుక మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన విషయంలో ఆయనకున్న అసమానమైన ప్రేమ. ఎవరు నీతో అందుబాటులో 24 గంటలు ఉంటారు? ఎవరు నీతో అందుబాటులో 365 రోజులు ఉంటారు? ఎవరు నీతో అందుబాటులో పగలు రాత్రి కూడా ఉంటారు? ఏ సమయమైనా ఉంటారు? ఆయన తప్ప మరెవరు కూడా ఆ రీతిగా చేయలేరు. కనుక ఆయన తన సంపూర్ణ సమయాన్ని మనకు కేటాయించి తన సారూప్యతలోనికి మనల్ని మార్చాలని ఆశపడుతూ ఉంటుండగా మనల్ని ఆయనకి ఈల్డ్ చేసుకోవటం అనేది చాలా అవసరమైనటువంటి విషయం. రెండవది, ఆయన చేసేటువంటి పనిలో కనపడేటువంటి రెండవ సుగుణం ఏంటి అని అంటే, మనకు తెలుగులో మనల్ని గురించి చాలా గొప్ప మాట ఒకటి చెప్తారు, ఆంధ్రులను గురించి. ఏం చెప్తారండి? ఆంధ్రులు ఆరంభశూరులని. ఆరంభశూరులు అంటే ఆరంభం మాత్రం అదిరిపోయేటట్టు చేస్తాము, ఎక్కడ ముగిచ్చేస్తామో తెలియదు, ఎక్కడ ఆపేస్తామో తెలియదు. కానీ మన ప్రభు అలాంటివాడు కాదు. మన ప్రభు అలాంటివాడు కాదు. ఆయన మనలో కార్యాన్ని చేయడం ప్రారంభించిన తర్వాత దాన్ని ముగించే పర్యంతం ఆయన వదిలిపెట్టాడు. కొన్నిసార్లు మనం ఆయన సంకల్పాల నుండి వైదొలుగుతాం, ఆయన ఉద్దేశాల నుంచి వైదొలుగుతాం. కానీ ప్రభు తాను సంకల్పించింది మనలో నెరవేర్చబడే విషయంలో ఆయన పట్టుదల కలిగిన వాడు అని చెప్పాలి. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. అందరికి కలిసి చదువుదాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నువ్వు తిరుగు. ఎక్కడెక్కడ తిరుగుతావు తిరుగు, నేను కూడా వస్తాను నీతో, నీకు తోడై ఉంటా. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను విడను. ఎంత మంచి దేవుడు అండి! ఆయన కార్యాన్ని మనల్ని ఆరంభించడం మాత్రమే కాదు. అందుకే పౌలు ఏం రాస్తాడు ఫిలిప్పీ 1:4, ఈ సత్క్రియను మీలో ఆరంభించిన వాడు క్రీస్తు దినం వరకు దానిని కొనసాగిస్తాడు. వాట్ ఎవర్ హీ స్టార్ట్స్ హీ కంప్లీట్స్. మనలో ఏ కార్యమైతే ఆయన జరిగించడం ప్రారంభిస్తాడో ఆ కార్యాన్ని సంపూర్ణంగా ఆయన ముగిస్తాడు. ఆ విషయంలో ఆయనకు చాలా పట్టుదల. అందుకే ఆయన ఏమంటాడంటే, నేను నిన్ను వదిలిపెట్టను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను వదిలిపెట్టను. అది ఆయన చెప్తున్నటువంటి మాట. అందుకే ఇర్మియా 31:3 చూడకుండా చెప్పండి. మా కంఠపాఠం పెట్టినట్టున్నారే. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం. ఇర్మియా 32:40 వచనం. అందరు కలిసి చదువుదాం. నేను వారికి మేలు చేయుట మానకుండున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయంలో నా యెడల భయభక్తులు
మనం కొన్నిసార్లు విడిచిపెడతాం ఆయనని కదా. ఆయన 2 విషయాలు చెప్తున్నాడు. నేను వాళ్ళకి మేలు చేసే విషయంలో వాళ్ళని వదిలిపెట్టను. రెండవది, వాళ్ళు అప్పుడప్పుడు భక్తిహీనులు అవుతారు, కానీ మళ్ళీ ఏం చేస్తాను, వాళ్ళలో భయభక్తులు పుట్టిస్తాను. అంటే నా ఉద్దేశాల్లోనికి మళ్ళీ వాళ్ళని నేను తీసుకుని వస్తాను, నా ఉద్దేశంలోనికి వాళ్ళని మళ్ళా నడిపిస్తాను. మేలు చేయుట మానను అంటున్నాడు. మేలు చేయడం అంటే ఏం మేలు? మేలేంటి? ఏం మేలు చేస్తాడు? చాలా పర్యాలు మనమే అనుకుంటామంటే ఈ సంవత్సరం ఏదో నాకు ఉద్యోగం ఇస్తాడేమో, అట్లా మేలు చేస్తాడేమో నాకు, లేక ఈ సంవత్సరం ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తాడేమో, అట్లా మేలు చేస్తాడేమో. ఆ మేలు గురించి మాట్లాడటం లే. ఏ మేలు గురించి మాట్లాడుతున్నాడు? దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి. ఏం మేలు? 29వ వచనంలో చెప్పాడు ఆ మేలు. ఆయన కుమారునితో సమానమైన సారూప్యత గల వారు మగుటకు కదా. చదవండి అన్నమాట. తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఆయన చేసే మేలు ఏంటంటే చెప్పండి, తన కుమారుని యొక్క సారూప్యతలోనికి మనల్ని తీసుకొని రావడానికి. కొన్నిసార్లు ఆయన చిత్తం యొక్క కేంద్రంలో నుంచి మనం వైదొలిగిపోయినా, బయటికి వెళ్ళిపోయినా, తద్వారా ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో కొని తెచ్చుకున్నా, ఆ దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఈవెన్ ఆ ప్రతికూల పరిస్థితుల్ని కూడా మళ్ళీ ఏం చేస్తాడు, మనకు మేలుగా మార్చి తన కుమారుని యొక్క సారూప్యతలోనికి ఆయన మనల్ని మార్చేవాడుగా ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, వారిని మేలు చేసే విషయంలో నేను మానను. ఎప్పటి వరకు? నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు. నేను ఏ కార్యమైతే నీలో ఆరంభించానో అది కంప్లీట్ చేసే వరకు నేను నిన్ను వదిలిపెట్టను. ఇది ఆయనలో కనబడేటువంటి పట్టుదల, పర్సిస్టెన్స్ అని చెప్పవచ్చు. సో అటువంటి పట్టుదలతో మనలో కార్యాన్ని ఆరంభించిన దేవుడు ఆర్థిక కార్యాన్ని జరిగిస్తాడు. తర్వాత మూడవదిగా మనం గమనిస్తే, ప్రభు మనలో కార్యాన్ని ఆరంభించి ఆయన కార్యాన్ని చేయాలి అని అనుకున్నప్పుడు చాలా పర్యాలు మనం ఆయన చిత్తం యొక్క కేంద్రం నుంచి వైదొలిగిపోతూ ఉంటాం. ఒకవేళ మానవ మాతృలైతే మన విషయంలో కొన్నిసార్లు విసుక్కొని, పోరా నీ దారిన పో, నీ చావు నువ్వు చావు అంటారు కదా. 1-2 సార్లు చెప్పినా వినకపోతే కోపంతో ఏమంటారు, నీ చావు నువ్వు చావు అంటారు కదా. మన ప్రభు అలాంటి వాడు కాదు. ఆయన చాలా సహనం కలిగినటువంటి వాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను అన్నది ఆయనలో కనబడుతున్న పట్టుదలను తెలియచేస్తుంటే, ఆ ప్రక్రియలో మనల్ని విడవకుండా మనల్ని ఉండాలి అని అంటే ఆ ప్రక్రియలో ఆయన చూపించేటువంటి సహనం కూడా ఎంతో గొప్పది అని చెప్పాలి. సహనం కూడా యాకోబుతో చెప్పాడు ఏమని, నువ్వు వెళ్ళి ప్రతి చోటలో నేను నీతో కూడా వస్తాను, మరలా నేను ఇది దేశానికి తిరిగి తీసుకుని వస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను. అట్లా యాకోబు దేవుని ఉద్దేశాల నుంచి వైదొలిగి ఎన్ని సంవత్సరాలు ఆయన చిత్తం యొక్క కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోయాడు? మాకేం తెలుసండి అంటారేమో కదా. ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయాడు? పోనీ లాభం దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు చెప్పండి. 2 భార్యల కొరకు 14 సంవత్సరాలు, ఆస్తి సంపాదించుకోవటానికి 6 సంవత్సరాలు, 20 years. ఇంత గొప్ప దర్శనమిచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, ఈ భూమి అంతా నీకు ఇస్తాను, నీ మూలంగా సకల వంశాలు ఆశీర్వదించబడతాయి, ఈడ ఉండరా నాయనంటే ఎక్కడ పోయాడు? ఇవన్నీ ఎందుకులే బాబు, నేను పోయిన చోట్లల్లా నన్ను కాపాడు, తినటానికి తిండి ఇవ్వు, కట్టుకోవడానికి వస్త్రం ఇవ్వు,
అప్పుడు నువ్వు నా దేవుడుగా ఉంటావు, నీకు కావాలంటే దశంభాగం కూడా నేను ఇస్తానన్నాడు. దేవుని ఉద్దేశాలు అర్థం చేసుకోలేదు, కంప్లీట్గా తనకు అర్థం కాలేదు, వెళ్ళిపోయాడు. మీరు చెప్పండి, లాబాను ఇంటిలో యాకోబు ఉన్న 20 సంవత్సరాల కాలంలో దేవుడు తనతో ఉన్నాడా లేదా? ఉన్నాడా లేడా? అందుబాటులో ఉన్నాడా లేడా? తోడై ఉన్నాడా లేదా? కరెక్ట్ చేస్తూ ఉండింటాడా? కరెక్ట్ చేయలేదా? కానీ కరెక్ట్ కాలే మనిషి. ఎంత ఓర్చుకున్నాడండి, 20 సంవత్సరాలు ఓర్చుకున్నాడు. పోనీ ఈ సంవత్సరంలో వస్తాడేమో, పోనీ ఈ నెలన్నా మాట వింటాడేమో అని సహనంతో యాకోబు కొరకు 20 సంవత్సరాలు కనిపెట్టుకున్న తర్వాత యాకోబు విషయంలో దేవుడు తాను ఉద్దేశించింది తర్వాత నెరవేర్చాడు. యాకోబే ఇట్టటోడంటే ఇక మోషే సంగతి ఏమని చెప్పాలా? మోషే దేవుని ఉద్దేశాల నుంచి వైదొలిగిపోయిన తర్వాత దేవుని చిత్తంలోనికి మరలా తాను రావడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడు? అంటే యాకోబు కంటే గట్టికుడే కదండి. ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడు? 40 years తీసుకున్నాడు. మోషే కొరకు ప్రభు ఎంతకాలం వేచి ఉండాల్సి వచ్చింది? మళ్ళా తన ఉద్దేశాల్లోనికి తెచ్చుకోవడానికి 40 సంవత్సరాలు, ఆ దీర్ఘ సంవత్సరాలు తన కొరకు వేచి ఉండాల్సి వచ్చింది. ఎవరండి అంత ఓర్చుకుంటారు? అన్ని సంవత్సరాలు సహించేది ఎవరండి? ఆయన చిత్తం యొక్క కేంద్రం నుంచి మనం వైదొలిగిపోయిన తర్వాత మన వెంటబడి మనతో కూడా ఉండి మరలా ఆయన ఉద్దేశాల్లోనికి మనల్ని తీసుకొచ్చిన నిమిత్తం విసుక్కోక, అలసట పడక, సహనాన్ని కోల్పోకుండా తిరిగి ఉద్దేశాల్లోనికి నడిపించబడే పర్యంతం మనల్ని విడవకుండా ఉండేటువంటి ఆయన సహనం లాంటి సహనాన్ని ఎవరు చూపించగలరు? కనుక ఈ విషయాలు మనకు అర్థమైనప్పుడు నిజంగా ఆయన మీద మనం ఎంతో ప్రేమ కలిగి ఉంటాం, ఆయన్ని ప్రేమించడం ప్రారంభిస్తాం. ఒకసారి వెనక్కి తిరిగి నీ జీవితాన్ని ఆలోచన చేయి. నువ్వు ఆయనకు లోబడకుండా తిరుగుబాటు చేసి ఆయన చిత్తం యొక్క కేంద్రం నుంచి వైదొలిగిపోయిన సందర్భాలు ఎన్ని? ఒకవేళ అనుకునుంటే, పోతే పోయిన వాళ్ళు ఈ పనికి మాలినోడు వీడితో నాకేంటి అని అనుకుని ఉంటే, అలా వదిలిపెట్టేసి ఉంటే, ఆయన కాదు అని అనుకుని ఉంటే, ఈనాడు నా గతి ఏమై ఉండేది? ఎక్కడ ఉండేవాళ్ళు? ఒకవేళ మోషేని ఆ రీతిగా వదిలిపెట్టి ఉంటే ఒక గొర్రెల కాపరిగా తన జీవితాన్ని ముగించుండేవాడు. 40 సంవత్సరాలు సహనంతో ఓర్చుకున్నటువంటి కారణం చేత ప్రపంచం అంతా ఈ దినాన మోషే అంటూ ఎవరో తెలుసు. మోషే పేరు చెప్తే అర్థమైపోతుంది. అంత గొప్ప ప్రవక్తగా ప్రభు తనను సిద్ధపరిచాడు. ఇది ఆయన దీర్ఘశాంతం, ఆయన సహనం అని చెప్పాలి. కనుక మనల్ని ఆయన కోరిన ఉద్దేశాల్లోనికి, ఆయన కోరినటువంటి తలంపులోనికి మనల్ని తీసుకుని రావడానికి ప్రభు మన ఎడలో చూపేటువంటి దీర్ఘశాంతం అని చెప్పాలి. ఇర్మియా 18వ అధ్యాయంలో కూడా ఒక చక్కని ఉదాహరణ మనకు కనపడుతుంది. ఇర్మియాతో చెప్తాడు, ఇర్మియా నువ్వు ఆ కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, అతడు సారె మీద పనిచేస్తూ ఉన్నాడు, నువ్వు వెళ్ళి చూడమంటే ఇర్మియా వెళ్ళి సారె మీద పనిచేస్తున్న కుమ్మరిని చూస్తాడు. అక్కడ జరిగిన విషయం ఏంటి చెప్పండి? కుమ్మరివాని చేతిలో ఉన్న జిగటి మన్ను కుమ్మరివాని చేతిలో నుండి జారిపోతుంది. కుమ్మరివాడు ఏం చేశాడు? పోతే పోయిందిలే అనుకోలేదు. ఏం చేశాడు? మళ్ళా దాన్ని తీసుకొని మళ్ళా పిసికి మళ్ళా దాన్ని సారె మీద పెట్టి తనకు యుక్తమైన పాత్రగా దాన్ని మలిచినట్లుగా మనం చూస్తాం. ఏం అర్థమైంది ఇర్మియా నీకు అని ఆయనే జవాబు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు వారు జిగటి మన్ను లాంటి వాళ్ళు, నేను వారి కుమ్మరి వాడిని, మీరు నా చేతిలో ఉన్న జిగటి మన్ను లాంటి వాళ్ళు. మీరు జారిపోయినా మరలా నేనేం చేయగలను? మరలా నేను మిమ్మల్ని తీసుకోగలను, మరలా మీకు రూపునివ్వగలను. నేను ఏ ఉద్దేశంతో మీ విషయంలో ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నానో ఆ ఉద్దేశానుసారంగా మరలా నేను మిమ్మల్ని మలచగలను. అది ప్రభు నేర్పిస్తున్న పాట. నకిషి పనిగా చేయబడాలి అది.
ఆ ప్రక్రియలో మన ఎడల ఆయన దీర్ఘశాంతం చూపించకపోతే, ఆయన సహనం ఒకవేళ మన ఎడల కనపరచకపోతే, మనం ఏనాడో ఆయన ఉద్దేశాల నుంచి వైదొలిగిపోయే ఆస్కారం అనేది ఉంది. యేసు ప్రభుని సంకల్పములు మారవు, మార్పు చెందవు. నీ విషయంలో ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు మారవు. మరలా నిన్ను దర్శించి మరలా తన ఉద్దేశంలోనికి నడిపించేటువంటి దేవుడు ఈ విషయంలో ఎంతో సహనాన్ని వ్యక్తపరిచే దేవుడు అని చెప్పాలి. 4వదిగా నిర్గమాకాండం 31వ అధ్యాయం. నిర్గమాకాండం 31వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు కలిసి చదువుతాం. 3 నుంచి 5 వచనాలు కలిసి చదువుతాం. విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములను, సానబెట్టుటకు కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేస్తున్నాడు. ఇక్కడ బెసిల్లేలు, అహోలియాబు వీళ్లను ఈ మందిర సంబంధమైనటువంటి ఉపకరణాలన్నీ కూడా సిద్ధపరచడానికి దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. వారిని ఏర్పరచుకున్నప్పుడు దేవుడు వారికి తన ఆత్మను ప్రసాదించాడు. ఈ ఆత్మది జ్ఞాన వివేకముల విద్యాబుద్ధులు కలిగినటువంటి ఆత్మ అని చెప్పబడింది. కనుక 4వదిగా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అనంటే, మనల్ని రూపొందించే విషయంలో దేవుడు తన అనంతమైన జ్ఞానమంతటినీ కూడా ఉపయోగిస్తాడు. ఒక శిల్పి తాను బుద్ధిహీనుడైతే, అజ్ఞాని అయితే, తాను ఆశించిన విధానంలో ఆ శిల్పాన్ని చేయలేడు, ఆ వస్తువును చెక్కలేడు, ఆ వస్తువును రూపొందించలేడు. ఇప్పుడు మన ప్రభు ఎలాంటి వాడు? ఆయన అనంత జ్ఞాని. మనల్ని రూపొందించేటువంటి విషయంలో ఆయన తనకున్న జ్ఞానమంతటిని వినియోగిస్తాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 41 7వ వచనం. అందరు కలిసి చదువుతాం. అత్తుగుట్టను గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును. సుత్తితో నునుపు చేయవాడు దాగల మీద దాన్ని కొట్టువానిని ప్రోత్సాహపరచును. సో కొట్టేవాడిని ప్రోత్సాహపరచడం, చెక్కేవాడిని ప్రోత్సాహపరచడం అని అంటే అర్థం ఏంటి? ఆ పనిలో ఒకళ్ళనొకళ్ళు ఏం చేస్తున్నారు చేయండి, అప్రిషియేట్ చేసుకుంటున్నారు. అంటే ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాం మనం? మంచిదైతే చేస్తామా, చెడ్డదైతే చేస్తామా? మంచిదైతే చేస్తాం. కుట్టేది మంచిది, చెక్కేది మంచిది అన్న భావన ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు చెక్కాలా, ఎప్పుడు కొట్టాలో అన్నటువంటి విషయంలో ఏముండాలా? జ్ఞానం ఉండాలి. చాలా జ్ఞానం అవసరం. ఇది మన ప్రభు మన జీవితాల్ని రూపొందించేటువంటి విషయంలో ఆయన చేసే మరొక ప్రక్రియ అని చెప్పాలి. ఆ దెబ్బలు మనకు పడకపోతే, ఆ చెక్కడం అనేది మన జీవితాల్లో లేకపోతే, మనం ఆయన కోరినటువంటి సారూప్యతలోనికి మనము రాలేము. అందుకే ప్రభు ఆ ప్రక్రియ గుండా మనల్ని తీసుకుని వెళ్తాడు. కానీ ఆయనకి తెలుసు, సుతితో నిన్ను కొట్టేటప్పుడు ఎంత బలంగా కొట్టాలో, ఎక్కడెక్కడ కొట్టాలో, ఎప్పుడెప్పుడు కొట్టాలో ఆయనకు బాగా తెలుసు. ఆ దెబ్బ పడితే సావవు, కానీ ఏమవుతావు? చచ్చేటట్టు కొట్టాడు. ఎట్ట కొడతాడు? మళ్ళా ప్రభువా ఇంకొకసారి ఈ పని చేయను స్వామి, వస్తా నీ మార్గంలోనికి అనేటట్టుగా చేస్తాడు. సో ఈ విషయంలో ఆయనకు తెలుసు, మనమంతా కూడా డిఫరెంట్ టెంపర్మెంట్స్ వాళ్ళం.
కొంతమందికి కళ్ళు ఎర్ర చేస్తే చాలు సరి అయిపోతారు. కొంతమందికి తోలు మందం వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మామూలు దెబ్బలు పనికిరావు. హీ నోస్, మనలో ప్రతి ఒక్కరిని ఆయన ఎరుగును. ఎంత మొండిగటాలమో, ఎంత లోబడనోళ్ళని మనస్తత్వమో. ఒకటికి 10 సార్లు చెప్తే కానీ ఎలా మాట వినమో. మన పరిస్థితి ఆయనకు బాగా తెలుసు కాబట్టి మనల్ని ఎవరిని ఎక్కడ ఎంత పరిమాణంలో శిక్షించాలో అని బాగా తెలుసు. కానీ ఆయనకున్న అల్టిమేట్ గోల్ ఏంటి, ఆయన అంతిమ ఉద్దేశం ఏంటి మన విషయంలో అనంటే మనల్ని ఆయన సారూప్యతలోనికి తీసుకురావటం కదా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం. ఇర్మియా 31:18. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. రారనైనా కాడి కింది కంటే వస్తేగా, కాడికి అలవాటు కాని కోడే ఆ చలకాలతో 4 దెబ్బలు పడిన తర్వాత ఏమైందంట, మళ్ళీ కాడి కిందికి వచ్చింది. ముందే వస్తే సరిపోలా. మన నైజం అంత సులభంగా లోపడే నైజం కాదు మనది. ఎందుకంటే ఆ మూర్ఖ స్వభావం అనేది సహజంగా మనలో ఉంటుంది. శరీర తత్వం అనేది మనలో సహజంగా ఉంది. రక్షించబడినంత మాత్రాన మనమేమి ఆత్మీయంగా అయిపోవట్లేదు, దేవదూతలం అయిపోవటం లేదు. శారీరకమైన నైజం ఇంకా మనలో పనిచేస్తూనే ఉంటుంది. ప్రభు తన ఉద్దేశాల్లోనికి ఆత్మీయులుగా మనల్ని సిద్ధపరచడానికి, తన కుమారునిక సారూప్యతలోనికి మనల్ని తీసుకొని రావడానికి కొన్నిసార్లు ఇటువంటి దెబ్బలు గుండా మనల్ని నడిపించాల్సి వస్తుంది, ఆయన కాడి క్రిందికి రావడానికి. యోనా యొక్క అవిధేయత నుండి యోనాను విడిపించడానికి ప్రభు ఏం చేయాల్సి వచ్చింది? తుఫాను పంపాల్సి వచ్చింది కదా. దావీదు యొక్క మూర్ఖత్వం నుండి దావీదును బయటపడేయడానికి ఏం చేయాల్సి వచ్చింది? దావీదు యొక్క మూర్ఖత్వం ఏంటి? ఒకరోజు అనిపించిందంట దావీదుకు, ఇన్ని విజయాలు సాధిస్తున్నానంటే ఏం తమాషాలా? నేను ఎంతటో అనుకున్నావు, నా బలం ఎంత అయి ఉండాలి అన్న దుర్బుద్ధి పుట్టిందంట. పుట్టి యోబుని పిలిచి అంటున్నాడు, ఒరే మన జనసంఖ్య ఎంత ఉంది లెక్క పెట్టరా అని. అప్పటికే పాపం యోబు చెప్పాడు, ఎందుకు వచ్చిందయ్యా బాబు నీకు ఈ ఆలోచన? విజయం ఇచ్చే దేవుడు కదా, కొద్దిమంది ఉంటేమి ఎక్కువ మంది ఉంటేనేమి సంఖ్యతో నీకెందుకు అంటే మూర్ఖత్వాన్ని కనపరిచాడు. నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి అన్నాడు. ఇప్పుడు దావీదు యొక్క మూర్ఖత్వం నుండి దావీదుని విడిపించడానికి దేవుడు తెగులు పంపాల్సి వచ్చింది. ఆ తెగులు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా దారికి వచ్చి అంటాడు, పాపం చేసింది నేను, ఈ గొర్రెల్లాంటి వాళ్ళు ఏం చేశారు స్వామి? ఆ దీనత్వం మొదటే ఉంటే సరిపోలా? ఈ తిప్పలన్నీ వచ్చేవి కాదు కదా. సో ఆ రీతిగా మనం ఆలోచన చేస్తే మన అవిధేయతలను బట్టి, మన మూర్ఖత్వాన్ని బట్టి, లోబడనొల్లని స్వభావాన్ని బట్టి ప్రభు చాలా విధాలుగా మనల్ని శిక్షించి సరి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యోబు గ్రంథంలో కూడా మనం చదువుతాం కదా, 33వ అధ్యాయంలో 14 నుండి దేవుడు ఒక్క మారే పలుకుతాడు, 2 మార్లు కూడా పలుకుతాడు, అని మనుషులు అది కనిపెట్టరు. తర్వాత స్వప్నాలు తీసుకొస్తాడంట, భయంకరమైన స్వప్నాలు తీసుకొస్తాడు. మేము బోధనలో ఉన్నప్పుడు ఒక ఇంటికి మేము విజిటింగ్ పోతుండేవాళ్ళం. ఎన్నిసార్లు పోయినా వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఒకరోజు అది 31st వాచ్ నైట్ సర్వీసు, ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎన్నిసార్లు పోయినా రాని ఆ సహోదరి పరిగెట్టుకుంటూ వచ్చింది. అక్క అన్నా ఇక్కడి నుంచి క్రమంగా వస్తానన్నా, ఏమి ఎంత మార్పు వచ్చింది నీలో అని అడిగితే ఆమెకు ఒక దర్శనం వచ్చిందంట. ఏం దర్శనం అని అంటే, ఆమె పరలోకానికి పోయిందంట,
తీర్పు మొదలైందంట. తీర్పు మొదలైతే ఒక్కొక్కళ్ళని పట్టుకెళ్ళి లాక్కెళ్ళి నరకంలో పడేస్తున్నారంట. 2 దూతలు ఈమె వెనకాల పడ్డారంట. ఇక తప్పించుకోవడానికి పరిగెడతా ఉందంట. ఇక దూతలు ఇట్లా పట్టుకోబోతుంటే గట్టిగా కేకేసింది నిద్రలోనే. మెలకు వచ్చేసి అమ్మయ్యా ఇది కల అన్నమాట. అప్పుడు ప్రభు తనతో మాట్లాడాడంట, అదే వాస్తవమైతే నీ గతి ఏంటి అని. పరిగెత్తి వచ్చింది. స్వప్నాల ద్వారా మాట్లాడతాడు కొన్నిసార్లు, అయినా మనం మాటినాం. పాప మనకంటే బెటర్ కొంచెం కథలకే లోబడి. అప్పటికి మా తినకపోతే ఒక ఎముకల్లో ఎడతెగ నొప్పి పుట్టిస్తాడంట. మంచం ఎక్కించి, బాబు రెస్ట్ తీసుకో, కొంచెం కాలం రెస్ట్లో ఉండు, మామూలుగా అయితే నువ్వు మాట వినేటట్లేవు, పడక మీద పడుకోబెట్టి ఎముకల్లో ఎక్కడో నొప్పి తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అక్కడ రాస్తాడు, కత్తి వాత పడకుండాట్లు, వారు గోతికి పోకుండానట్లు, వాళ్ళు శిక్షణమునందునట్లు దేవుడి కార్యాలు చేస్తారు. ఎంత దయగలిగినటువంటి దేవుడు అండి. కానీ ఇలాంటి ప్రక్రియలో కూడా ఆయనకున్న విజ్డమ్ ఏంటంటే, నిన్ను ఎంత శిక్షించాలో తెలుసు. నువ్వు అనుకుంటావు ప్రాణం పోతుంది, ఇంకా 5 నిమిషాల్లో పోతుందని అనుకుంటావు, కానీ పోవు నువ్వు. ఎందుకంటే ఆయనకు తెలుసు నిన్ను ఎంత పిసకాలో, ఎంత ఒత్తాలో, ఎంత కొట్టాలో ఆయనకు బాగా తెలుసు. ఆయనకు అనంతమైన జ్ఞానం చేత మనల్ని కొట్టి సాగదీసి సరిచేసి ఆ రూపంలోకి మనల్ని ఆయన మార్చేవాడుగా ఉంటాడు. నిర్గమకాండం 25వ అధ్యాయం. క్షమించండి, నిర్గమకాండం 31వ అధ్యాయం. అదే వచనం మళ్ళా చదువుతాం. 3-5 వచనాలు. నిర్గమ 31, 3-5 వచనాలు. విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయటకును, పొదుగుటకై రత్నములను, సానబెట్టుటకు కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకములు సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా, నాట్ ఓన్లీ విజ్డమ్ జ్ఞానం మాత్రమే కాదు, నేర్పు కూడా, స్కిల్ఫుల్నెస్ అది కూడా ఇస్తాడు. అందుచేత ఇప్పుడు దేవుడు మన విషయంలో కూడా ఆయన పనిచేస్తున్నప్పుడు 5వదిగా ఆయన ఎలా పనిచేస్తాడు? నేర్పుగా చేస్తాడు. ఆయన నేర్పరిగలిగిన నైపుణ్యం కలిగిన హస్తాలతో మనల్ని రూపొందిస్తాడు. ఎందుకు నేర్పు అవసరం? నేర్పు ఎందుకు అవసరం చెప్పండి? నేర్పు ఎందుకు అవసరం అంటే, అది అందంగా చేయబడ్డానికి. ఇప్పుడు చూడండి, కొంతమంది బొమ్మలు తయారు చేస్తారు, టెడ్డీ బేర్ తయారు చేస్తే కుక్కలాగా కనపడుతుంది. కారణం ఏంటంటే పాపం వాళ్ళకి నేర్పు లేదు దాంట్లో. దానికి ముక్కు ఉంటుంది, దానికి తోక ఉంటుంది, దానికి తలకాయ ఉంటుంది, దానికి కళ్ళు ఉంటాయి, కానీ అది టెడ్డీ బేర్లాగా కనపడదు, మరొక జంతువులాగా కనపడుతుంది. కానీ దేవుడు మనల్ని తయారు చేయాలని కోరుతున్నప్పుడు, మనల్ని రూపొందించాలని కోరుతున్నప్పుడు, ఆయన ఎలా రూపొందించాలనుకుంటున్నాడంటే అచ్చం తనలాగా కనపడాలి. మీకు ఒక చక్కని ఉదాహరణ చెప్తాను. జస్ట్ 3.5 సంవత్సరాలే ఉన్నాడు తన శిష్యులతో కదండి. 3.5 సంవత్సరాలే ఉన్నాడు. ఈ 3.5 సంవత్సరాల కాలంలో వాళ్ళని ఎట్లా రూపొందించాడనంటే, ఎవరు యేసుప్రభు, ఎవరు ఇస్కరియోతో తెలియట్లేదు, ఎవరు పేతురో తెలియట్లేదు, ఎవరు యోహానో తెలియట్లేదు. వాళ్ళందరూ కానీ ఒక చోటు ఉంటే డౌట్ వస్తుంది ప్రజలకి, ఎవరు యేసుప్రభు వీళ్ళల్లో అని. లేకపోతే ఎందుకు ఇస్తారండి 30 వెండి నాణేలు వాడికి? వాడు కూడా అంటాడు, మీకు ఏం డౌట్ అవసరం లేదు, మీరు రండి, నేను ఎవరిని పోయి ముద్దు పెట్టుకుంటానో
అంటే అంత గుర్తు లేకుండా ఉన్నారా వాళ్ళు? అంత గుర్తుపట్టలేకుండా ఉన్నారా? అవును. పేతురు ఎవరో, యోహాను ఎవరో, యాకోబు ఎవరో, యేసుప్రభు ఎవరో తెలియదు. వాళ్ళ ఉద్దేశం అంతా ఏంటంటే పొరపాటున మనం యేసుప్రభు అనుకొని ఏ యాకోబునో ఏ ఆంధ్రేయనో పట్టుకెళ్ళి సిలివేస్తే మన పర్పస్ అంతా వేస్ట్ అయిపోతుంది. మనం పట్టుకుంటే ఖచ్చితంగా ఎవరిని పట్టుకోవాలి? యేసుప్రభునే పట్టుకోవాలి. అందుకొరకు వీడికి లంచం ఇచ్చి మరీ ఆయన ఎవరో పట్టుకునేటట్టు చేశారు. 3.5 సంవత్సరాల్లోనే వాళ్ళని అట్లా తన రూపంలోనికి మారిస్తే కదా, కేవలం పోలికలు మాత్రమే కాదు, మాటలో కూడా కదండి, మాటలో కూడా. పేతురు ఆ చలమంట దగ్గర కూర్చొని వీడు కూడా ఒకడే వాళ్ళతో ఉన్నవాడే అని అంటే, అయ్యా నాకు తెలియదండి ఆయన ఎవరో. మళ్ళీ ఒక చిన్నది వచ్చి అడుగుతుంది, నాకు తెలిసి ఇన్ని కూడా చూశాను నేను, వాళ్ళతోనే ఉన్నాడు అని అంటే, అమ్మీ ఆయన ఎవరో నాకు తెలియదు అని ఒట్టు పెట్టుకుంటా ఉంటే వాళ్ళు అంటారు, బాబు నీ పలుకు నిన్ను గురించి అంటే అబద్ధం ఆడేటప్పుడు కూడా యేసుప్రభులాగా మాట్లాడుతున్నావు. ఆ స్టైల్, ఆ యాక్సెంట్. మనం కూడా అబద్ధాలు యేసుప్రభులాగానే చెప్తాం కదా, చాలా నైపుణ్యంగా, చాలా తెలివిగా. అబ్బో యేసుప్రభువే వీళ్ళల్లో ఉండి మాట్లాడుతున్నాడేమో, అక్క ఇంత చెప్తుందంటే తప్పకుండా అందులో ఎంతో నిజం ఉండాలి. చూడు ఎంత భక్తిగా చెప్తుందో, చెప్పేది మాత్రం అబద్ధమే. ఎందుకంటే స్టైల్ వచ్చింది మనకు, యాక్సెంట్ వచ్చింది, మాట్లాడే విధానం ఎంతో తెలిసింది. ఇక నేను చెప్పగోరేటువంటి విషయం ఏంటంటే 3.5 సంవత్సరాల కాలంలో తన శిష్యుల్లో ప్రభు చేసినటువంటి కార్యం ఎంత తన సారూప్యతలోనికి వాళ్ళని తీసుకొచ్చాడో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అట్లాగైతే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు నీలో? ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే తన కంప్లీట్గా తన సారూప్యతలోనికి ఏమాత్రం తక్కువ కాకుండా చేయాలి. అట్లా చేయాలంటే ఆయనకున్న స్కిల్ అంతా ఉపయోగించాలి మన మీద, తనకున్న నైపుణ్యం అంతా ఉపయోగించాలి. మనల్ని యేసుప్రభుని పక్కన పెట్టి చూస్తే ఎవరు యేసుప్రభు ఎవరు ఇమ్మానుయేలో తెలియకూడదు. అట్లా చెయ్యాలా? అట్లా చేయాలంటే ఎంత నైపుణ్యం కావాలండి? ఏ లోపం లేకుండా కంప్లీట్గా ఆయన సారూప్యతలోనికి మనల్ని తీసుకొని రావాలి. ఇది దేని గురించి మాట్లాడుతుంది? ఆయన మనకివ్వబోతున్న మహిమను గురించి మాట్లాడుతుంది. సో దేవుడు మనల్ని రూపొందించిన తర్వాత కంప్లీట్గా మనం ఫినిష్డ్ ప్రోడక్ట్గా బయటకు వచ్చిన తర్వాత ఎలా కనపడతాం అనంటే ఆయన మహిమలో కనపడతాం. తన కుమారుని యొక్క మహిమా సారూప్యతలోనికి మనం మార్చబడతాం. అదే కదా ఫిలిప్పీ 3:21 పౌలు రాస్తూ అంటాడు, సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరాల్ని తన మహిమగల శరీరమునకు సమరూపం గల దానిగా మారుస్తాడు. తన మహిమగల శరీరానికి సమరూపం, కంప్లీట్గా ఆయనలాగా ఉండబోతున్నాను. దీని కొరకు తనకున్న నైపుణ్యం అంతటినీ కూడా ఆయన వినియోగిస్తాడు. అట్లా ఆయన మనల్ని రూపొందిస్తాడు. ఈ విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన మీద మనకి ఎంత ప్రేమ పుట్టుకొస్తుంది చెప్పండి. నిన్ను నన్ను రూపొందించడానికి తనకున్న సమయం అంతా కూడా వెచ్చేస్తున్నాడు. నిన్ను నన్ను రూపొందించే విషయంలో పట్టుదల కలిగి ఉన్నాడు. నేను అది చేసే వరకు వదిలిపెట్టను అంటాడు. రూతులో కూడా మనం చదువుతాం కదా, రూతు తను బోయజ్ దగ్గర నుంచి తిరిగి వచ్చిన తర్వాత నయోమి అంటది, రూతు నువ్వు ఇంకా నిశ్చింతగా ఉండు. ఎందుకు? బోయజ్ ఏదైతే చేయాలని అనుకున్నాడో అది చేసే వరకు అతడు ఊరుకోడు. పట్టుదల కలిగినటువంటి వాడు నిన్ను రూపొందించే విషయంలో. 4వది, నిన్ను రూపొందించే విషయంలో నీ ఎడల ఆయన చూపుతున్న సహనం ఇంత అంత కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఓర్చుకుంటున్నాడో, ఎన్ని సంవత్సరాల నుంచి సహిస్తున్నాడో.
మన తల్లిదండ్రులు ఓర్చుకోలేరు, మన కన్న తల్లిదండ్రులు ఓర్చుకోలేరు మనల్ని, మన సమీప బంధువులు మనల్ని ఓర్చుకోలేరు, మన స్నేహితులు మనల్ని ఓర్చుకోలేరు. ఒక సందర్భంలో వదిలిపెట్టేస్తారు వాళ్ళు మనల్ని. కానీ ఈ ప్రభు దీర్ఘశాంతంతో మనల్ని రూపొందించే పర్యంతం, మన వెంట పడుతూ, మనం ఆయన సంకల్పాల్లోనికి వచ్చే పర్యంతం మన విషయంలో ఆయన నిరాశ చేసుకోడు. సహనంతో, దీర్ఘశాంతంతో కనిపెట్టుకుని ఉండేవాడు. నాలుగోది, ఆయనకున్న అనంత జ్ఞానంతో మనల్ని రూపొందిస్తాడు. మనల్ని ఎక్కడ కొట్టాలో, ఎక్కడ సరి చేయాలనో, ఎంత పరిమాణంలో మనకు శిక్ష తీసుకురావాలనో, ఎటువంటి శిక్ష తీసుకురావాలనో, ఏది మన జీవితంలో అనుమతిస్తే మనం ఆయన వైపు తిరుగుతామో అంత ఎరిగిన దేవుడు. అందుకే ఆయన శిక్షలు డిఫర్ అవుతూ ఉంటాయి. నీకు ఒకలాంటిది వస్తుంది, నాకు ఒకలాంటిది వస్తుంది. ఇంతకు ముందు చెప్పాను కదా, ఎందుకంటే మన టెంపర్మెంట్స్ వేరు వేరు టెంపర్మెంట్స్ కాబట్టి ఆయన మన మీద ఉపయోగించేటువంటి ఆ శిక్షలు కూడా వేరువేరుగా ఉంటాయి. అల్టిమేట్గా ఆయన వైపు మనల్ని త్రిప్పుకోవడానికి ఆయన చేసే ప్రయత్నం. చివరిగా తన నేర్పరితనమంతా కూడా ఉపయోగించి ఒక దినాన కంప్లీట్గా ఆ కుమారుని యొక్క సారూప్యతలోనికి 100కి 100 పాళ్ళు మార్చబడతాం. ఇది మనకున్న శుభప్రదమైన నిరీక్షణ. కానీ ఆ రీతిగా ప్రభు మన విషయంలో నకిషి పనిగా ఆయన మనల్ని చేస్తున్నాడు. కనుక ఈ కార్యాలను బట్టి మనం ప్రభును స్తుతించాలి. ఆయనకు మనం సంపూర్ణంగా మన కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరిచి ఆయన కొరకు మనం జీవించటం, ఆయనకు మన జీవితాలను అప్పగించుకోవటం, బేషరతుగా ఆయనకు లోబడ్డం మనం చేయాలి. తద్వారా మన సమయాన్ని మనం వృధాపరచుకోకూడదు. దేవుడు మనల్ని ఇంతకాలంలో సిద్ధపరచాలి అని అనుకుంటే అంతకాలంలోనే మనం సిద్ధపడాలి. అట్లా సిద్ధపడాలంటే కంప్లీట్గా మన జీవితాల్ని ఆయనకు అప్పగించుకోవాలి. ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. అప్పుడు మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు. ఆ పోలికలోనికి మనం మార్చబడతాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవా, యేసు వారి శ్రేష్టమైన నామమున ఈ రాత్రి వేళ మరొకసారి మీ పాత సాన్నిధ్యంలో కనపడడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందములు. చదువుకున్న లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందములు చెల్లిస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువులో చేర్చబడినటువంటి మేము ఆయన యందు ఏ రీతిగా ప్రభు ఈ దీపవృక్షంగా సిద్ధపరచబడుతున్నామో, ఆ రూపాన్ని ఏ రీతిగా మీరు ఏర్పరుస్తూ ఉంటున్నారో జ్ఞాపకం చేస్తూ వచ్చిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అది నాకు ఇష్టపనిగా చేయబడాలని అలా చేసేటువంటి ప్రక్రియలో ఎంత సమయాన్ని మీరు మా కొరకు వెచ్చిస్తూ ఉంటున్నారో, ప్రభా ఎంత పట్టుదలతో పనిచేస్తున్నారో, ఎంత సహనంతో పనిచేస్తూ ఉంటున్నారో, ఎంత జ్ఞానంతో చేస్తున్నారో, ఎంత నేర్పుతో చేస్తున్నారో జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. తగిలిగినటువంటి తండ్రి, ఇంత శ్రద్ధాసక్తులు మా యందు నిలిపి మీ కుమారుని యొక్క సారూప్యతలోనికి మమ్మల్ని మార్చుటలో మీరు కలిగి ఉన్న మీ దృఢ సంకల్పాన్ని బట్టి వందములు. సత్యం ఎరిగి, మీ ప్రేమ ఎరిగి, మీ ఉద్దేశాలు ఎరిగి ప్రభా మేము సంపూర్ణంగా మీకు లోపరుచుకోవటం మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మేలుకై జ్ఞాపకం చేసుకున్నాం. చెప్పిన మాటలు మా హృదయంలో భద్రపరచు. వాక్య ప్రకారంగా ప్రవర్తించడానికి మాకు నేర్పించు. తిరిగి వెళ్తుండగా మీ ఆశీర్వాదాలతో పంపించు. యేసు ప్రభు నామమున వందనాలతో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మదేవుని ప్రేమ, సహవాసం, కాపుదల ఇప్పుడు యుగముల పర్యంతం
సదాకాలం మనందరికీ కలుగునుగాక.